కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై మోడీతో రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు. సీతారామరాజు గారు, అంటే మీకు తెలుసు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు. అంటే ముందు పార్టీ కార్యక్రమాలు, తర్వాత ఒక రకంగా కేబినెట్ విస్తరణ అని ఊహాగానాలు అన్నీ వస్తున్నాయి. తర్వాత పిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక, దానికి సంబంధించిన వివిధ అంశాల మీద చర్చించడానికి ఆయన ఢిల్లీ వెళ్ళిన విషయమే. అయితే దాంతో పాటు ఇంకో వైపు ఏంటంటే మొత్తం అక్కడ ఎట్లానో ఢిల్లీలో ఉన్నాం కాబట్టి తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలు, పెండింగ్ అంశాల మీద అక్కడ అంటే అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న మంత్రులు, కేంద్ర మంత్రులు పలువురు, అందుబాటులో ఉన్న పలువురు మంత్రుల్ని ఆయన రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు. ఆయనతో పాటు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా భట్టి విక్రమార్క ఇద్దరు ఉండి తెలంగాణకు సంబంధించి వివిధ అంశాల మీద విజ్ఞాపనల పత్రాలు అందిస్తూ దానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన, కేంద్రం నుంచి ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు అమిత్ షాని. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మనకి రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి కింద కలిసినట్టుగా ఇప్పుడు ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది. సీతారామరాజు గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. చదువుకోవాల్సినటువంటి చిన్న పిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ పిల్లలు చదువుకోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యి